హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? ఈ రోజు కూడా మరొక అదిరిపోయే మైండ్ బ్లోయింగ్ ఇన్ఫర్మేషన్ చెప్పబోతున్నా. అఫ్కోర్స్ ఈ విషయం మీకిప్పటికే తెలుసుండాలి. ఇది చిన్న పిల్లల ఆటలాగే కనిపిస్తుంది. కానీ పెద్దల్ని ఈ స్క్రీన్కి కట్టిపడేస్తుంది. ఒక్కసారి స్టార్ట్ చేస్తే రిమోట్ని పక్కన పెట్టడం కూడా మర్చిపోయేంత థ్రిల్. అదే స్క్విడ్ గేమ్ సీజన్ 3. ఈ సీజన్ నిన్న జూన్ 27, 2025న నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా ఏ భాషలోనైనా చూడొచ్చు. ఈ సిరీస్ని హ్వాంగ్ డాంగ్-హ్యూక్ అనే డైరెక్టర్ తీశారు. మొదటి సీజన్ నుంచి స్క్విడ్ గేమ్ని ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్ చేసిన బ్రిలియంట్ డైరెక్టర్ ఇతనే. నెట్ఫ్లిక్స్ ఈ సీజన్ కోసం ఏకంగా 830 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటే ఊహించండి ఎంత గ్రాండ్గా ఉంటుందో. ఈ సీజన్ కోసం సౌత్ కొరియాలో 10 ఎకరాల స్థలంలో భారీ సెట్స్ రెడీ చేశారు. ప్రతి సీన్ చూస్తే మనం ఆ గేమ్ లోపలున్నట్టే ఫీల్ అవుతాం. ఈ సీజన్లో గేమ్స్ అన్నీ సరికొత్తగా, ఫుల్ థ్రిల్తో నిండి ఉన్నాయి. కొన్ని గేమ్స్ మన మెదడుని టెస్ట్ చేస్తాయి. మన లాజిక్, గుర్తుంచుకునే శక్తిని చెక్ చేస్తాయి. మరికొన్ని గేమ్స్ స్పీడ్, బ్యాలెన్స్ అండ్ డేర్ని టెస్ట్ చేస్తాయి. ఒక్క చిన్న తప్పు చేసినా అవుట్. ఇంకొన్ని గేమ్స్ చీకటిలో, ఆకాశంలో, ఊహించని లొకేషన్స్లో టెన్షన్తో ఆడిస్తాయి. చివర్లో ఒక సోలో రౌండ్. ఒక్కడు మాత్రమే విన్నర్గా నిలవాలి. ఈ గేమ్స్ చూస్తున్నంతసేపు గుండె టెన్షన్లో గట్టిగా కొట్టుకుంటుంది. ఒక్క సెకండ్ కూడా కళ్ళు తిప్పలేం. ఈ సీజన్లో గేమ్స్ని సౌత్ కొరియా, జపాన్, అమెరికా నుంచి టాప్ గేమ్ డిజైనర్స్ రూపొందించారు. ప్రతి గేమ్లో ఒక యూనిక్ ట్విస్ట్ ఉంది. అది మనల్ని షాక్ చేస్తుంది. స్క్విడ్ గేమ్ ఎందుకు స్పెషల్? స్క్విడ్ గేమ్ అంటే కేవలం గేమ్స్ మాత్రమే కాదు, అది ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. ప్రతి ఎపిసోడ్ మనల్ని ఆలోచింపజేస్తుంది. సీన్స్ అన్నీ సినిమాని మించి ఉంటాయి. విజువల్స్ చూస్తే నోరు తెరిచేస్తాం. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన గుండెని జల్లుమనిపిస్తుంది. ప్రతి ఈ సీన్ టెన్షన్ని రెట్టింపు చేస్తుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ సీజన్లో ఉపయోగించిన గ్రీన్ ట్రాక్ సూట్స్ రీసైకిల్డ్ మెటీరియల్స్తో తయారు చేశారు. పర్యావరణానికి సపోర్ట్ చేస్తూ సిరీస్ని షూట్ చేశారు. ఇంకా సౌండ్ ట్రాక్ కోసం కొరియన్ మరియు హాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్స్ కలిసి పనిచేశారు. అది సీజన్ని మరో లెవెల్కి తీసుకెళ్లింది. ఇక స్క్విడ్ గేమ్ గత విషయానికొస్తే సీజన్ 1 2021లో 456 మంది ఆటగాళ్లతో అన్నీ చిన్నపిల్లల ఆటలే. కానీ ఫుల్ టెన్షన్. సీజన్ 1లోని గేమ్స్ 1970-80స్లో కొరియాలో పిల్లలు ఆడే ఆటల నుంచి తీసుకున్నారు. రెడ్ లైట్, గ్రీన్ లైట్, మార్బుల్స్, గ్లాస్ బ్రిడ్జ్ లాంటి గేమ్స్ ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఈ సిరీస్ని హ్వాంగ్ డాంగ్-హ్యూక్ 2009లోనే రాశాడు. కానీ 10 సంవత్సరాలు మీడియా కంపెనీలు, యాక్టర్స్ రిజెక్ట్ చేశారు. చివరికి నెట్ఫ్లిక్స్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో 2021లో రిలీజ్ అయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సీజన్ 2 ది ఛాలెంజ్ 2023లో రిలీజ్ అయిన రియల్ లైఫ్ రియాలిటీ షో. మొత్తం 10 ఎపిసోడ్లు. ప్రతి ఎపిసోడ్ అప్రాక్సిమేట్లీ 30-50 మినిట్స్. రిలీజ్ అయిన మొదటి వారంలోనే 85 మిలియన్స్ వ్యూయింగ్ సాధించి నెట్ఫ్లిక్స్లో టాప్ 10లో నిలిచింది. 456 కంటెస్టెంట్స్ వివిధ దేశాల నుంచి విభిన్న బ్యాక్గ్రౌండ్స్తో భారీ క్యాష్ ప్రైజ్ కోసం పోటీ పడ్డారు. బహుమతి $4.56 మిలియన్. ఫిజికల్, మెంటల్ టాస్క్స్తో ఆడియన్స్ని ఆకట్టుకుంది. ఈ 3 సీజన్స్ కలిపి స్క్విడ్ గేమ్ని ప్రపంచవ్యాప్తంగా బ్లాక్బస్టర్ చేశాయి. ఇక స్క్విడ్ గేమ్ సీజన్ 3 షూటింగ్ కోసం 500 మంది కంటే ఎక్కువ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కలిసి పనిచేశారు. సినిమాటోగ్రఫీ కోసం హాలీవుడ్ నుంచి స్పెషల్ కెమెరాస్ యూజ్ చేశారు. అది ప్రతి ఫ్రేమ్ని సినిమాలాగే మార్చేసింది. స్క్విడ్ గేమ్ సీజన్ 3 కేవలం ఒక షో కాదు, ఒక అనుభవం. ప్రతి ఎపిసోడ్ మనల్ని గేమ్లో ఒక ప్లేయర్లా ఫీల్ చేస్తుంది. విజువల్స్, సౌండ్, స్టోరీ అన్నీ కలిసి వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఈ సీజన్లో కొత్త క్యారెక్టర్స్, కొత్త ట్విస్ట్స్, ఊహించని సర్ప్రైజ్లు ఉన్నాయి. ఈ సీజన్ని గ్లోబల్ ఆడియన్స్ కోసం డిజైన్ చేశారు. తెలుగు డబ్బింగ్ కూడా చాలా సూపర్ న్యాచురల్గా ఉంది. లోకల్ ఫీల్తో పాటు ఒరిజినల్ కొరియన్ వైబ్ని పట్టేస్తుంది. ఇంత చెప్పాక స్క్విడ్ గేమ్ సీజన్ 3ని చూడాలని మనసు ఆగట్లేదు కదా? ఇప్పుడే నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేసి సీజన్ 3ని స్టార్ట్ చేయండి. ఇంకా ఇలాంటి కిరాక్ అప్డేట్స్, థ్రిల్లింగ్ స్టోరీస్ కావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.